మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ ముందు ఈరోజు ఒక ప్రశ్న ఉంచుతున్నాను. అదేంటంటే, నిజముగా నీవు రక్షించబడ్డావా? రక్షింపబడ్డావు అంటే ఈ లక్షణాలు నీలో ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకునిగా అంగీకరించారు అని అనుకుంటున్నారో, ఎవరైతే నేను క్రైస్తవుని లేదా క్రైస్తవురాలిని అని అనుకుంటున్నారో, వాళ్ళల్లో ఈ లక్షణాలు ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడ్డారు అని, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు ఉండొచ్చని చెప్పొచ్చు. అదేంటి అంటే, నెంబర్ 1, నీ యొక్క పాపపు స్థితి, లేకపోతే నువ్వు ఎక్కడైతే దేవునికి దగ్గర రావడానికి నీ హృదయంలో ఏ పాపాన్ని అయితే అడ్డుగా ఉందని దేవుడు తెలియచేశాడో, ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చిన అనుభవం ఉందా? మరొకసారి చెప్తున్నాను. అది చర్చిలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే చదువుతున్నప్పుడు కావచ్చు, బైబిల్ చదివేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి వెళ్ళిన తర్వాత మన హృదయంలో ఒక పశ్చాత్తాపం కలిగి, నేను పాపిని అని గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెడుతున్నాను, నా పాపాల కోసం నీవు శిలువలో మరణించి తిరిగి లేచావు అని విశ్వసిస్తూ ఎవరైతే తమ పాపాలని గుర్తు పెట్టుకొని దాన్ని విడిచిపెట్టి వచ్చారు పశ్చాత్తాపంతో, అలాంటి అనుభవము ఉంటేనే రక్షించబడ్డారు అనే యొక్క గుర్తుకి, లేకపోతే అలా అనడానికి సాధ్యమవుతుంది. రెండవది లక్షణం ఏంటి అంటే, రక్షించబడ్డ తర్వాత నుంచి మనలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తుంటాడు అంటే, నీతిని గూర్చి, లోకాన్ని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తూ ఉంటాడు. అంటే ఏదైనా సరే తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు అలా వెళ్ళొద్దు, నువ్వు అలా చెయ్యొద్దు అని. అది ఎవరికైతే ఆ హృదయంలో ఆ మాటలు, అలా తప్పు చేయకూడదు, లేకపోతే నేను అన్యాయంగా ప్రవర్తించకూడదు, నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది, ఇలాంటి చూడకూడదు, లేకపోతే ఇలాంటి వినకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ఒకలాంటి లోపల అనిపిస్తూ ఉందో, ఖచ్చితంగా అలాంటి అనుభవం ఉంటే అన్నమాట. ఒకవేళ అది రావట్లేదు, పాపము చేస్తున్నా సరే, లేకపోతే దేవునికి దూరంగా అవుతున్నా సరే, నాలో ఎటువంటి చలనం లేదు అంటే రక్షణను కోల్పోయావు, లేకపోతే అసలు రక్షణ పొందలేదని అర్థం. మూడవది ప్రాముఖ్యమైన విషయము, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండడం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆయనతో మనము అంటకట్టబడాలి. అంటే ప్రతిరోజు మనము ఆయనలో మనము ప్రతిరోజు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనకు కావాల్సిన శక్తిని, మనకు కావాల్సిన కృపను ఆయన దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇలాంటి అనుభవము, ప్రతిరోజు బైబిల్ చదవడము, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మాటలు మనం వినడము, ప్రార్థన చేయడము, అది జరుగుతుందా? అది జరుగుతూ ఉంది అంటే రక్షణలోకి నువ్వు ఇంకా ఉన్నావు అని, రక్షించబడ్డావు అని, లేకపోతే ఇంకా రక్షించబడలేదని. ఈ 3 లక్షణాలు నీలో ఉంటే తప్పకుండా నువ్వు రక్షించబడ్డట్టే. ఈ 3 లక్షణాలు లేకుండా ఉంటే నువ్వు రక్షించబడలేదని అర్థం. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను కదా, దశభాగాలు ఇస్తున్నాను కదా, అదేవిధంగా ప్రతి వారము మానకుండా వెళ్తున్నాను కదా అని అనుకొని, అదే భ్రమలో నేను మతం తీసుకున్నాను కదా అన్న విధంగా వెళ్తున్నారు తప్ప, ఇది మతం కాదు, ఇది ఒక మార్గము అని తెలుసుకోలేకపోతున్నారు. రక్షణ అనేది ఒక మార్గానికి సంబంధించింది. మనం రక్షించబడ్డాము అంటే ఒక మార్గంలోనికి వచ్చాం. ఈ లోకము మనం చూస్తూ ఉంటుంది. రక్షించబడ్డ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి లోకము తీర్పు తీరుస్తుంది. నిజంగా ఇతను దేవుని నమ్ముకున్నాడా, లేకపోతే క్రైస్తవులుగా అనుకొని ఇలా ఉంటున్నారా అని. చూడండి, చాలా క్రియలు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి, ఎవరైనా సరే ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నప్పుడు, లేకపోతే ఇద్దరు వ్యక్తులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని సమాధానపరుస్తారు. సమాధానపరిచే వాళ్ళే రక్షించబడ్డారని. సమాధానపరచకుండా ఇంకా వైరం పెంచుతూ వెళ్ళిపోతున్నారు అంటే
ఖచ్చితంగా రక్షింపబడలేదని అర్థం. ఎందుకు అంటే అది వాళ్ళకి అలవాటైపోయింది. అంతేకాదు చాలామంది ఆ యొక్క మందిరంలోనే ఉంటూ ఉంటాం కానీ వాక్యాన్ని గ్రహించలేకుండా ఉంటూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించడానికి కూడా మనకి లేకపోతే అలాంటి వ్యక్తులకి అవసరం ఉండదు. ఈ లోకంలో ఉన్న వాటితో సరదాలతో అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. మళ్ళీ మందిరానికి టయానికి లేదా మందిరానికి వెళ్తూనే ఉంటాం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నా సరే రక్షింపబడలేదని అర్థం. ఎందుకని ఇలా రక్షింపబడాలి అని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాము అంటే రక్షింపబడ్డ వాళ్ళకే పరలోక రాజ్యం. ఎవరైతే రక్షణలో ఇంకా కొనసాగుతున్న వాళ్ళకే పరలోక రాజ్యం. రక్షణ కోల్పోయిన వాళ్ళకి అంటే రక్షింపబడిన తర్వాత కోల్పోతామా అంటే అవును, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ మనం కనుక దేవుని విడిచిపెడితే రక్షణ కోల్పోయినట్లే. కాబట్టి రక్షించబడ్డావా, ఒకవేళ రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా నా క్రియల ద్వారా నేను దేవునికి దూరం అయ్యానా అని తెలుసుకొని మనం తిరిగి మన ప్రవర్తన చక్కదిద్దుకుందాం. ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా దేవునికి సాక్షులుగా మనము జీవిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.